4వ రోజు నడుస్తూ ఉన్నాను రోడ్డు మీద. ఒక వాయిస్, కుమారి నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. అంతేమ్మా, పగిలిపోయింది నా హృదయం. అసలు ఎట్ట తెలుసా, పటాపంచలు అయిపోతా అంటారే అంతే. ఇంటికి వచ్చేసి పడిపోయిన మోకాళ్ళ మీద, అయ్యా క్షమించు, నెమ్మది లేదు నాకు. 3 days పీస్ లేదు, రోడ్డు మీద నడుస్తున్న పీస్ లేదు. ఇక ఎప్పుడైతే ఆ మాట చెప్పారో కంప్లీట్గా దేవుని సన్నిధిలో మోకరించి అప్పుడు ఇచ్చాను మన హృదయాన్ని వేసేక, దేవా నీకు సంపూర్తిగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, నీ బిడ్డగానే నేను జీవిస్తా, నీ కోసమే ఉంటా. ఇంతలో ఒక బాంబు పడింది. ఏం బాంబు తెలుసా? ఇర్మియా 16. ఇస్తాను ప్రభు, నీ బిడ్డగా ఉంటాను ప్రభు అన్న. అంటే బాగానే ఉంది కదా. ప్రభు అన్నాడు, అలా కాదు, చూడు ఇది నీ జీవితం, ఇలాగ సమర్పించుకోవాలన్నాడు. 16వ అధ్యాయం జెర్మియా 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసి కొనకూడదు. చాలా బాధపడి నా వల్ల కాల. అసలు నేను నీ బిడ్డగా ఉంటానన్నాను కదా, నీ కొరకు జీవిస్తానన్నాను కదా, మరలా ఏంటిది ప్రభువా? ఇది చాలా బాధ. ఇది వంశంలోనే మొదటి బిడ్డని, ఫస్ట్ బాడ్ నేను. బైబిల్ గ్రంథం ఇంత సూటిగా, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసి కొనకూడదు. డైరెక్ట్. దేవుడు ఎప్పుడు డొంక తిరుగుగా అటు ఇటుగా డైరెక్ట్గా మాట్లాడతాడు దేవుడు. మరి దేవుడు వివాహం కొరకు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినప్పుడు ఒక పక్క మ్యారేజ్ ప్రపోజల్ జరుగుతుంది. యవ్వన కాలంలో మీకు అనేకమైన ఆశలు, కోరికలు, పెద్ద కుమార్తెగా ఉన్నారు, వివాహం చేసుకోకూడదు అంటే అది చాలా టఫ్ అయిన టాస్క్ అమ్మ. మరి దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? దేవునికి లోబడ్డారా, కుటుంబానికి లోబడ్డారా? ఖచ్చితంగా చాలా అది ఛాలెంజింగ్గా సాహసోపేతమైన నిర్ణయం అనాలి. నిజంగా నేను దేవుని సేవకురాలుగా అప్పుడు కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డగా దేని మీద ఆధారపడ్డానంటే దేవుని వాక్యం మీద. వాక్యంలో ఒక మంచి మాటతోటి నన్ను ప్రభు పట్టుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు అన్నారు. ఒక్క మాట నాకు అనిపిస్తుంది, ఒక్క మాటతో జీవితాన్ని ఎంత అద్భుతంగా మలచగలవు దేవా నువ్వు. మలచేశాడు ఆ ఒక్క మాట. నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు. ఆలోచించాను, ఇటుపక్క బంధువులందరూ, రక్త సంబంధాలందరూ అందరూ అసలు అంత తీవ్రమైన నిర్ణయాలతో రెడీగా ఉంటే ఒక్క మాట నా జీవితాన్ని నింపేసింది. ప్రతి ప్రశ్నకు జవాబు ఆ ఒక్క మాటే. అమ్మ, నేను దేవునికి వేరుగా ఉంటే ఏం చేయలేను, వివాహం చేసుకున్నాను అనుకో ఏమైపోతుంది, అసలు నా లైఫ్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా ఆశలు ఏంటి. ఆ మాట వస్తానే వెంటనే మోకరించాను, ప్రభువా ఇప్పుడే నేను నా సమస్తాన్ని మీ బలిపెట్టే మీద పెడుతున్నా. మీరు నన్ను బతికించకపోతే నేను బతికేదన్నా, మీరు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఆరోగ్యకరంగా ఉండేదన్నా, మీరు ఇంతగా నా ప్రాణమే నాకు ఇచ్చి నన్ను బతికించి నన్ను నిలబెడితే మీకు వేరుగా ఉండి నేను ఏం చేయాలా? ఒక్కొక్కసారి మనుషులు మనకు కౌన్సిల్ చేస్తారు, ఒక్కొక్కసారి దేవుడే మనల్ని కౌన్సిల్ చేస్తాడు. అది ఎటువంటి కౌన్సిల్ అంటే తిరుగులేని నిర్ణయం తీసుకోవడానికి చేస్తాడు. తిరుగు లేకుండా చాలా డీప్గా చాలా లోతుకి నన్ను దర్శించాడు. వెంటనే చెప్పేసి, ప్రభువా ఇదే మీతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నా యవ్వనాన్ని, నా ఆశల్ని, నా కలల్ని, నా సమస్తాన్ని మీ బలిపెట్టి పెడుతున్నాను, మీకు అప్పగిస్తున్నా. మరన్నిటికీ నేను వెనుదిరిగి చూడకుండా నాకు సహాయం చెప్పు. అందరూ ఏమన్నారంటేమ్మా, ఈ యవ్వన కాలంలో ఈ ఉద్రేకం ఎట్టే ఉంటుంది చూడవా, ఈ అమ్మాయి ఖచ్చితంగా వివాహం చేసుకుంటుంది, మరలా వస్తుంది, ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది, అబ్బా అనవసరంగా ఎందుకు చెప్పానంటది అని బంధువులు కూడా కొంతమంది అలా మాట్లాడారు. కానీ ఒకటి, మన నిర్ణయాలకి నీళ్లు పోసి పెంచేది దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతిరోజు దేవుని వాక్యము, ప్రార్థన మన జీవితంలో ఉంటే మన నిర్ణయాలకి ఊపిరి పోస్తుంది. వాక్యపు శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు. నిలబడ్డాను చూస్తా ఉన్నారు. నేను అనుకున్న చాలామంది ఎట్లుంటుందంటే
ఒకసారి కదిలించి చూద్దాం. ఏంట్రా, ప్రతి సంవత్సరం వస్తుంది ఒక ప్రపోజల్. అందుకులే 60 ఏళ్ళు వచ్చినా కూడా ప్రపోజల్ వచ్చిందంటే ఇంకేమంటారు చెప్పు. ఇంకంటే మనుషులు ఎలా అలా అంటారు, ఉన్నారు. అలా ఉంటారు. ఇప్పుడైనా చేసుకోదా, ఇప్పుడు ఇంకొక తోడు కావాలి కదా. అంటే ఎప్పటికైనా దేవుడి యొక్క నిబంధన తప్పిపోవాలని మనుషుల ఆలోచన. చాలా అప్పుడు అనుకున్నాను. అయితే దేవుని దయవల్ల నాన్న ఇప్పుడు ఈ రీతిగా నేను స్థిరమైన తీర్మానం తీసుకుని ఇంకా ప్రభు కోసం నన్ను నేను సమర్పించుకున్నాను. ఆ తర్వాత నిన్ను ఇది నీ పిలుపు, పద, నువ్వు సకల జాతుల మధ్యకి వెళ్ళాలంటే కొంతమంది దేవుని సేవకుల్ని, మమ్మల్ని నాకున్న టాలెంట్ని బట్టి, డెడికేషన్ బట్టి ఈ బిడ్డలు మంచిగా సేవ చేసి వచ్చారు. ఆ ప్రాంతంలో మమ్మల్ని పిలవడం ఆరంభించారు. అట్లా పెద్ద పెద్ద కన్వెన్షన్స్లో పాడడం, నా టెస్ట్ మనీ ఇవ్వడం, యూత్కి వాక్యం చెప్పడం, స్త్రీల మధ్యలో వాక్యం చెప్పడం. ఎందుకంటే నేను ఆల్రెడీ సంఘం నడిపించిన దాన్ని కాబట్టి, ఆత్మల రక్షణలో నడిపించిన దాన్ని కాబట్టి, అంటే మామూలుగా ఏదో గాయకురాలుగా ఉండి పాటలు పాడుకుంటా ఇంకా కుదరదులేనని ఇది వాక్యం చెప్పుకుంటా ఉండి ఆ లైన్ కాదు నాది. ఫ్రెష్ అనాయింటింగ్లోనే నేను మొట్టమొదటి సంఘాన్ని సంఘ పరిచయం చేసిన బిడ్డను కాబట్టి తెలిసిన వాళ్ళంతా దేవుని బిడ్డలంతా పిలవడం ఆరంభించారు. ఇట్లా మందిరం ఎందుకు ఆ ఇల్లు అంటే మాకు ఇల్లు ఉందని చెప్పడానికి కాదు, మాకు మందిరం ఉంది అని చెప్పడానికి. దాని మీద మందిరం కట్టి దేవుని సేవ పరిచయం జరుగుతుంది. నేనేమనుకున్నానంటే ఇంక చర్చ్ మినిస్ట్రీ నేను చేశా కదా, అన్ని సంఘాలకు పోయి వాక్యం చెప్తా ఒక పంపబడిన బిడ్డగా. కానీ నేను సకల జాతులు అన్నారు కదా, అది ఆపకూడదు, ఆ వాగ్దానం ఉంది కదా. కాబట్టి ఏం చేస్తావు ప్రభు అంటే, ప్రభు అన్నాడు ఈ దేశంలోనే కాదు, నేను ప్రపంచం అంతా తీసుకెళ్తా. అందుకని ఫుల్ ప్లేటెడ్గా సంఘ పరిచర్యలో తమ్ముడు ఉంటాడు. నేనేం చేస్తానంటే ఎక్కడికి పిలిచినా ఆల్ గల్ఫ్ కంట్రీస్, అమెరికా దేశము, ఇదిగో ఈ జర్మనీకి వెళ్ళాను. ఇంకా అంటే చెప్పాలనుకుంటే చాలా ఈ దేశాల్లో ఇట్లాగా వెళ్ళి నేను పరిచర్య చేస్తుంటే ఏమనుకుంటానంటే, నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కాబట్టి నా గొప్పతనం కాదయ్యా. నేను ఈ దేశం తిరిగాను ఆ దేశం చెప్పుకోవడానికి కాదు, ఆ మరణ పడకలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నావు. మీ ఇష్టం నాన్న, ఎక్కడ తీసుకుపోతావు. ఒక్క మనిషి ఉన్నా వెళ్తామా, నేను గాస్పుల్ ఇస్తాను. వెరీ పూర్ పీపుల్ వాళ్ళైతే ఒక జాతి, వాళ్ళు పాములు అంటారు వాళ్ళని. ఇట్లా బోళ్ళ పడుకొని ఆ గుడిసెల్లోకి వెళ్ళాలి. వాళ్ళు కూడా ప్రభు నమ్మి దేవుని బిడ్డలుగా మా విశ్వాసులు అయ్యారు. అట్లా అన్ని జాతుల మధ్య సకల జాతులు అన్నాడు కాబట్టి, అది లో లెవెల్, చాలా లో లెవెల్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హై లెవెల్ అనుకునేవాళ్ళు, దేవుడే హై లెవెల్లో ఉండేదంతా దేవుని బిడ్డలు. అంటే రక్షణ పొంది రాజులైన యాజక సమూహంలో హై లెవెల్, ఈ లోకం అనుకునే హై లెవెల్ కూడా ఉంటాయి కదా, అందరి దగ్గర పంపించాడు. సేవలా జరుగుతుందా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఎక్కడికైనా వెళ్ళినా నా నోట ఆయన మాట, నా నోట ఆయన పాట, నీ మాటే నా నోట కొత్త పాట అనుకుంటా. నీ మాటే, నీ వాక్కును ప్రకటిస్తా, నిన్ను స్తుతించి ఆరాధిస్తా. ఒక్కొక్కసారి పాట పాడుతుంటే రక్షణ పోయి ఎంతమంది, పాట పాడుతుంటే మారు మనసు పొందేవాళ్ళు ఎంతమంది. అక్కడ గాస్పుల్ ట్రైన్స్లో, బస్సెస్లో అసలు సేవా ధర్మం అనేది, ఎవరో పంపిస్తే, ఎవరో డబ్బులు ఇస్తానంటే ఏదో ఒక మిషన్ తోటో చేసింది ఆశించేది. నిజంగా హృదయాంతరంగాల్లో ఉన్న ఆ జీల్, ఆ ప్యాషన్, నా ప్రభు కోసం ఒక ఆత్మ, ఒకరికి సువార్త చెప్పాలా, ఒకరికి కరపత్రిక వేయాలా, ఒకరిని అలా చేస్తూ ఇక కొద్ది రోజులు అయిన తర్వాత ప్రభు నాకేం చేయాలంటే, గమ్యం అనే ఒక 3 మాటలను చూపించాడు. ఏంటంటే, నీ చేత్తో రాయి అన్నాడు. మ్యాగజైన్ స్టార్ట్ చేయమని 25 సంవత్సరాలు మ్యాగజైన్ చేసి, గమ్యం అనే మాసపత్రికకి ఎడిటర్ నేను. అన్ని ఆర్టికల్స్, ఎందుకంటే రాయడం నాకు చాలా భోగబద్ధకం. ఏది నేను చెయ్యనంటానో దాన్ని చేయించాడు, ఏది నాకు కావాలంటానో దాని దూరం. ఏం కావాలన్నాను, నా గర్భవాసాన పిల్లలు పుట్టాలా, నేను వివాహం చేసుకోవాలా, నేను చక్కగా నా కుటుంబంలో ఉండాలా, ప్రిన్సిపాల్ అవ్వాలనుకుంటే వివాహం క్యాన్సల్, ప్రిన్సిపాల్ అవ్వడం క్యాన్సల్, దేవుని సేవ చేయడానికి దేవుని సేవ కోసం నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు పూర్తిగా ఒక మాట చెప్పాలంటే, నా సేవ 78
లో పిలువబడ్డాను. అంటే మ్యాక్సిమం నేను స్టార్ట్ చేసింది మినిస్ట్రీ 81 నుంచి ఇప్పటికి అప్పుడు మీ వయసు ఎంతమ్మా? 19 ఏళ్ళు. 19 నుంచి ఇప్పుడు అంటే 20 వచ్చింది, 20 సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి. 20 వేసుకోమా నువ్వా, 20 నుంచి ఇప్పటికి ఇప్పుడు 68 48 సంవత్సరాలు, సేవ 48 చేయొచ్చు. ఇయర్స్ మినిస్ట్రీ. అయితే ఎంత సంతోషం అంటే నేను అనుకుంటాను, బికాస్ ఆఫ్ హిస్ వర్క్, ఆయన సేవను బట్టే నేను ఎట్టున్నాను అనుకుంటా. అంతేనమ్మా. ఒకవేళ ఆయన సేవ చేయకుండా నా ఇష్ట ప్రకారం ఉంటే నేను చనిపోయి ఉందనేమో అనుకుంటున్నాను. చాలా బలహీనురాలని. ఆహారం తీసుకుంటే ఇంత తీసుకోగలిగాను, అసలు ఏదైనా నడవలే, అన్ని బలహీన, డబల్ టైఫాయిడ్ 4 సార్లు కదా అవును. అలాగా. కానీ ఇప్పుడు అన్ని రీతిలుగా ఆయన కృపణిస్తూ నడిపిస్తున్నాడు అమ్మా. కాబట్టి ఈ రీతిగా పాటలు రాయడానికి, పాటలు ట్యూన్ చేసుకోవడానికి, మరి ఆ పాటలు మ్యూజిక్ ఎవరు అనుకుంటే నా పెద్ద తమ్ముడు లేపాడు దేవుడు. అసలు చక్కటి ఫ్యామిలీ మాది. మా చిన్న తమ్ముడు అంతా రిథమిస్ట్, ఆయన పాస్టర్ జాషువా గారు, పాస్టర్ శామ్యుల్ బాబు గారు, ఆయనైతే చక్కటి అన్ని పాటలు తమ్ముడే మ్యూజిక్ అనమాట. అంటే ప్రతిదీ కూడా మన ఇంట్లో తయారైన వస్తువు మనకి ఎట్టుంటుంది, సాటిస్ఫాక్షన్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప దైవజనుడిగా సేవ చేస్తున్నాడు, టైం లేదు ఆయనకి. అందుకని మిగతా దేవుని బిడ్డలు, మంచి ఆత్మీయ పిల్లల బిడ్డలు కూడా నాకు మ్యూజిక్ చేస్తున్నారు. కానీ ఇంకొక గిఫ్ట్ కార్డు వచ్చాడు మా ఇంటికి, చిన్న చెల్లెలకి చక్కటి మ్యూజిషియన్గా ఉన్న ఒక ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ డానియల్ అని, ఆయన చిన్న చెల్లి భర్త, ఆయన కూడా చాలా సాంగ్స్ మ్యూజిక్ చేశారు. మా చెల్లెళ్ళందరూ బాగా పాడతారు, భర్తలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అద్భుతమైన రీతిగా మా కుటుంబంలో మా దేవుడు ఇలాగా ఆయన కోసమే పుట్టించి, ఆయన కోసమే పెంచి, ఆయన కోసం బతికించి, ఆయన కోసం వాడుకుంటున్నాడు. అసలు అమ్మ నాన్న పరలోకానికి తీసుకెళ్ళాడు. ఈ రోజు వరకు నమ్మకంగా ఆయన సేవ చేయడానికి కృపించాడు. ఆయన వచ్చేంత వరకు చేయాలని నాకు ఆశ. తప్పకుండా కన్యలుగా ఉంటే అది ధన్యత. కాబట్టి నా శరీరాన్ని, నా కన్యాత్వాన్ని పోగొట్టుకోకుండా నేను ప్రభు కోసం నిలబడాలా అనే ప్రేరణ అనేకులకు రావాలని కన్య అనే బుక్ రాశాను యవన కుమార్తెల కోసం. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీకు ఆ కన్యాత్వం ట్రెజర్. రేపు భర్తను మోసం చేయకూడదు. నిన్ను తప్ప నువ్వే నా భర్తవి, నేను ఎక్కడ పాడైపోలేదని ఒక టెస్ట్ మని చెప్పాలి కదా. తర్వాత స్త్రీల కోసం బుక్ రాశాను, సుగుణాల రాశి. ఒక స్త్రీ అన్ని గుణాలతో, సుగుణాలతో ఉంటేనే ఆమె కుటుంబానికి కానీ, మరి సంఘానికి కానీ ఆశీర్వాదం. ఇక మగపిల్లలు ఎందుకు వదలాలా? ఆ తమ్ముళ్ళని చూస్తున్నాను, పెద్ద తమ్ముడిని. అందుకే యవ్వన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతం చేతిలో బాణాలు. కాబట్టి బాయ్స్ కోసం బలవంతం చేతిలో బాణం అని బుక్ రాశాను. గమ్యం పత్రికలో ఉన్న ప్రతి వర్తమానంతో చక్కగా చక్కటి బుక్స్ తయారవుతున్నాయి. ఇది నా పరిచర్య. ఇట్లాగా అన్నీ కొనసాగుతున్నాయి. ఇటు ఆరాధన చేయడానికి సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, గమ్యం మీటింగ్స్. ఇప్పుడు అన్ని స్థలాలకు వెళ్తాను కదా. వెళ్ళినప్పుడు దేని వాక్యాన్ని, అంటే అప్పట్లో ఫుల్ ప్లెజ్డ్గా బోల్డ్ పాటలు పాడాలంటే ఏజ్లో కష్టం కదా. ఒక ఆరాధన పాట అయినా పాడి, గాస్పుల్ సాంగ్ అయినా పాడి, వాక్యం చెప్పి దేవుని కోసం ఎన్నో కుటుంబాలు కట్టడానికి కృపణిచ్చాడు, కుటుంబాలు నిలబెట్టడానికి కృపణిచ్చాడు, కుటుంబాలు ఫెయిల్యూర్స్లో నన్ను నిలబెట్టాడు. చాలా కుటుంబాలు ఏకమయ్యాయి. అంతేకాకుండా యవన బిడ్డల్ని కౌన్సిల్ చేస్తే వాళ్ళ పవిత్రత కాపాడుకోవడానికి సేవా పరిచర్య, సువార్త భారము, సంఘ పరిచర్య, ఆత్మల రక్షణ, ఇలాగా అందరికీ తెలుసు. అత్యున్నతమ సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవ. ఈ పాట పాడని వారంటూ, తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎవర్గ్రీన్ సాంగ్ అని మనం చెప్పొచ్చు. దేవుని యొక్క సింహాసనమైన అని ఎట్టి రీతిగా దేవుని మనం స్తుతించాలో ఈ పాటను రచించిన రచయిత, మరి మన మధ్యనున్న దైవ సేవకురాలు. కేవలం ఒక్క పాట కాదు, కొన్ని పాటలు రాసి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఇదే పాట ద్వారా ఎందరో జీవితాలను కట్టిందారు ఈ యొక్క దైవ సేవకురాలు. మరి ప్రేమ, యేసుని ప్రేమ, మరి తండ్రిని కోల్పోక ముందే ఆ ప్రేమను, ఆ యొక్క దేవుని ప్రేమను గుర్తెరిగి రచించిన పాట ప్రేమ, యేసుని ప్రేమ. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పాటలను తన జీవిత అనుభవంలో నుండి, వ్యక్తిగత పోరాటాల్లో నుండి, ప్రతి లేని స్థితిలో నుండి
ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆ పరిస్థితిలో దేవుడు తనలో పెట్టిన అనేకమైన తలంపులే ఈ పాట రచనలు, స్వరకల్పనలు. ఆ స్వరము మనం వింటాం కదండి. ఆదికాండంలో మనకు తెలియజేయబడుతున్న వాక్యం ఉంటుంది కదా, తడిమి చూస్తే యాసావు, స్వరము చూస్తే యాకోబు అన్నట్టు నేను మరి అంశమతి వీరమ్మ గారి కొరకు నేను రీసెంట్గా వాక్యం వినడం జరిగింది. వాక్యం వింటున్నాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే అత్యున్నత సింహాసనమే ఆసీనుడు పాడింది దైవ సేవకురాలని నాకు తెలిసింది. అయితే మొదట పాట పాడి వాక్యంలోనికి వెళ్తారు అని అనుకున్నాను. దానికన్నా ముందు ఇంకో దైవ సేవకురాలు మరి దెబోరక్క పాట పాడుతూ ఉన్నారు, అంతా అయిపోయింది. ఆ యొక్క స్వరం చూసినప్పుడు ఏ స్వరం ఏంటి ఎంత గంభీరంగా ఉంది, వాక్యం పాడింది ఈమెనా అని నాకు అనిపించిన తర్వాత మళ్ళీ ఒక సాక్ష్యాన్ని అది వాక్యం అంతా అయిన తర్వాత పాట పాడుతుంటే ఆ వాయిస్ నాకు మనకి యవ్వనస్తులు ఎవ్వరికీ రాదు, మార్చాలనుకున్నా రాదు. అలాంటి గొప్ప స్వరాన్ని దైవ సేవకురాలకి దేవుడు దయచేశాడు. మరి 48 సంవత్సరాల సేవా జీవితం, ఒంటరిగా ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని అవమానాలు, వివాహం చేసుకోలేదని ఎన్నో అవమానాలు అయినప్పటికీ ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు అన్న రీతిగా దేవుడి సేవకురాల పట్ల చూపిన ప్రేమ. మరి ఈ ఒక్క పాట అనుభవం మనం చెప్పాలంటే ఇంకొక ఎపిసోడ్ తీయాలి ఖచ్చితంగా. మరి దీని నిమిత్తం నేను సేవకురాలికే యొక్క ముగింపు నేను అందజేస్తూ మీ విలువైన మాటలు, స్త్రీలు ఎలాగ బలపడాలి, లాస్ట్ ఫైనల్గా మీరు దేవుని చిత్తం ఉంటే ప్రతి పాట అనుభవాన్ని మనం మరలా తీసుకుందామమ్మా. అంటే కొన్ని పాటలు మీకు చెప్పి ఆశతో ఉంటారు కాబట్టి అవునమ్మా. నేను సేవకురాళ్ళకు కూడా కొన్ని మాటలు చెప్తాను. అసలు మామూలుగా ఈ 48 సంవత్సరాల సేవా యాత్రలో అన్నిట్లో కూడా దేవుని మాటే నా జీవిత బాట, అది నా నోట పాట. ఇంతే ఎప్పుడు అంటాను, నీ మాటే నా జీవిత బాట, నీ మాట ప్రకారం నడుస్తున్నా. నువ్వు పిలిచావు సేవకు నన్ను, నేను దేవుని సేవకు రాలేను అని అనుకుంటే ఒక్క మాటే నన్ను తిప్పింది. ఏంటంటే అది, నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు. ఆ దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేను, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న మాట ఒక్కసారి తిప్పేసింది, జీవిత బాటలోకి వచ్చింది. ఈ జీవిత బాటలోకి వచ్చిన తర్వాత మీకు ముందే చెప్పాను, నా మరణ పడకలోనే నా నోట వాగ్దానం ఇచ్చి హెజ్కేల్ 17:22-24 వరకు పాట అయిపోయింది. అంటే మాటలు, దేవుని మాటలు మన జీవితంలో పాటలైతే ఆ పాటలతోటి మన జీవిత బాటలో కొనసాగుతూ ఉంటాం ఆనందంగా. ఈరోజు కూడా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఎన్కౌంటర్, దేవుడిచ్చే యేసుప్రభు ఇచ్చే ఎన్కౌంటర్ తాత్కాలికంగా కాదు, కొన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. తరతరములు ప్రజలు దీవించబడటానికి. ఇప్పుడు ఈరోజు స్టాన్లీ చక్కటి మ్యూజిక్ చేస్తూ దేవుని బిడ్డగా బతుకుతున్నాడు. దేవుని బిడ్డరా, మీరు ఒక్కొక్క పాట నా జీవితంలో వాటి వెనక అనుభవాలతో వచ్చింది. నేను ఎవరి కోసం, నేను మ్యూజిక్ 5 years చదివాను, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాతనే ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేస్తుంది నాకు. నేను ఎప్పుడు కూడా కీబోర్డ్ వాయించింది నాకు చేత కాదు, గిటార్ వాయించింది. నేను ఈరోజు మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ బైబిల్ పట్టుకొనే చెప్తున్నాను. నాకేం ఆధారం లేదనుకుంటున్నారు అంటే మీరు అనుకుంటారా? అనుకోరు. చాలామంది అనుకుంటారు. ఉంది, ఎట్లుంది? నాకు ఆధారం లేని దగ్గర ఆధారం ఉంది అంటాను. అది నాకు నా సత్యం. అందరి మధ్యలో ఉంటాను, కానీ నేను యేసయ్యనే ఆధారపడతాను. ఎవరిని ₹1 నాకు ఇవ్వండి అని అడగను. అందరి మధ్యలో ఉంటా, నా అక్కర్ని ప్రభు దగ్గర తెచ్చుకుంటాను. నేను అందరికి సోదరులు చెప్తున్నా, మీరు సమాజంలో ఉన్నా, మీరు సంఘంలో ఉన్నా, మీరు బంధువుల మధ్య ఉన్నా, విశ్వాస విజయాలతో యేసయ్యతో మీరు నడిస్తే అద్భుతమైన విజయాలు మీవే. మీరు ఎప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని విశ్వాసంతో ఉంటే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారు. అది నా జీవితంలో నేను చూసాను. అంటే మీరు నిరాశపడ్డారనుకోండి, నిరాధారులు అనుకున్నారనుకోండి, మీరు చాలా దిగజారిపోయి రోగిష్ఠులైపోతారు. దిగులు పడద్దండి. కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి ఎన్నటికీ కొదువు ఉండదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరులారా, నా సహోదరి తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఈ టెస్ట్ మనీ ద్వారా ఇలా చెప్తున్నానంటే, చాలామంది దైవ సేవకులు అంటారు మీలో ఉన్నారు, మీరు మహాసైన్యంగా లేవాలని నా ఆశ. ఇదిగో ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. అంటే ప్రతి ఇంటిలో స్త్రీలు ఉన్నారు, ప్రతి ఊర్లో స్త్రీలు ఉన్నారు, ప్రతి వీధిలో స్త్రీలు ఉన్నారు. నేనేం చేసేదానంటే బైబిల్ తీసుకొని ఎందుకు మౌనం ఉండాలా?
ఆలోచించా. ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు. 3 గంటలు అప్పుడు స్త్రీలు ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటారు. ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు. ఏం చేస్తుంటారు? పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటారు. ఏం చేస్తుంటారు? వాళ్ళు వీళ్ళు పోట్లాడుతుంటారు. ఈ 3 గంటలప్పుడు వెళ్ళు అన్నాడు అంతే. బయలుదేరి 3 గంటలప్పుడు వెళ్ళి ప్రార్థన చేయడం ఆరంభించా. కొన్ని రోజులు 3 గంటల ప్రార్థన స్త్రీలకి అదొక మంచి సమయంగా ప్రార్థనలోకి తీసుకొచ్చా. ఆ తర్వాత స్త్రీల మధ్యలో వాళ్ళకి అంటే ప్రతి పక్కింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, మనం ఇంట్లో ప్రార్థన చేసుకుని చక్కగా పాటలు పాడుతుంటే ఆటోమేటిక్గా పక్క వాళ్ళు వచ్చేస్తారు. అట్లా ప్రతి ఇంట్లో స్త్రీల మీటింగ్ స్టార్ట్ చేశా. ఈ రీతిగా ప్రతి ఇంట్లో స్త్రీల మీటింగ్ స్టార్ట్ చేస్తే చాలామంది స్త్రీలు రక్షణ పొందారు, ఉజ్జీవించబడ్డారు, ఇంకా అలాగే ఉంటున్నారు. కాబట్టి నేను ఈరోజు ఒక స్త్రీ దేవుని పని చేయగలదు. ఒక స్త్రీ పురుషుణ్ణి ఎదిరించి కాదు కానీ పురుషులకు లోబడి చేయగలదు. పురుషునికి వ్యతిరేకంగా కాదు కానీ పురుషునికి సబ్మిసివ్గా కూడా చేయగలదు. ఒకవేళ నువ్వు చేయకూడదు అని అన్నా కూడా మనం చేయగలిగి నేనేమంటానంటే ఎప్పుడు పురుషుని మధ్యకి వెళ్ళి నేనేం అడగను, వాళ్ళతో నేనేం మాట్లాడను. నేను స్టార్ట్ చేసిందే స్త్రీల మధ్యలో స్టార్ట్ చేశాను, స్త్రీల మధ్యలో నడుస్తున్నాను. ఇప్పుడు సంఘాల్లో నాకు ఆర్డినేషన్ కూడా చేయబడింది. నేను ఆర్డినేషన్ చేయబడి మరి 25 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయాయి. సేవకుల సమావేశంలో అందరి సేవకులతో నన్ను ఒక సేవకురాలుగా ఎక్కించి వాళ్ళు నన్ను పిలిచి నన్ను ఆర్డైన్ చేసిన రోజు నేను మర్చిపోలేను. ఇప్పుడు నేను మెయిన్ లైన్ చర్చెస్లో కూడా, అంటే మెయిన్ లైన్ చర్చెస్ అంటే పెద్ద పెద్ద సంఘాలు, లూథరన్ చర్చి, సిఎస్ఐ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి, ఇట్లా మెయిన్ లైన్ సంఘాల్లో నిలబడి మాట్లాడడానికి దేవుడు అద్భుతంగా పిలిచి నాకు రెవరెండ్ ఆర్డినేషన్ కూడా ఇచ్చారు. తర్వాత ఇట్లాగా ఆర్డినేషన్ ఇచ్చిన తర్వాత అనేక దేశాల్లో కూడా నేను నాకున్న లైసెన్స్ మినిస్టర్ అనేటువంటి ఆర్డినేషన్, అట్లా ఆ లైసెన్స్ కూడా అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. అంటే నేను చేయగలను, సేవా కార్యక్రమాలకి నాకు అనుమతి ఉంది అని అది కూడా నాకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని బట్టి కాదు కానీ ఒక స్త్రీగా దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడి పిలుపు అందుకొని నా జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకోమని ప్రభు అన్నప్పుడు 3 రోజులు నేను జవాబు చెప్పకపోగా 4వ రోజు నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవని ప్రభు అంటే విని ప్రతిష్ఠించుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 అంటే ఇప్పుడు 48 సంవత్సరాలు ఈ ప్రతిష్ఠ జీవితంలో దేవుడు నన్ను కాపాడాడు. నా సిస్టర్స్, నా సహోదరులకు చెప్తున్నాను, దేవుడికి అప్పచెప్తే నీ జీవితాన్ని భద్రంగా కాపాడతాడు. దేవుడి చేతిలో ఉంటే భద్రంగా కాపాడతాడు. ఒకవేళ నువ్వు డబ్బు చేతిలోకో మనిషి చేతిలోకో ఆటికో వీటికో అప్పగించుకుంటే నువ్వు బలహీనమైపోతావు. కాబట్టి ఈరోజు ఒక స్త్రీ మీ ముందు 48 సంవత్సరాలు దేవుని చేత కాపాడబడుతుంటే రావా? ఒకవేళ చాలామంది నన్ను ప్రభు ప్రేరేపిస్తున్నాడు, సేవ చేయాలని ఆశ ఉంది కానీ రావడానికి నీకు ఇష్టం లేదు, సేవ చేయాలని ఆశ ఉంది, ప్రభు పిలుపు ఉంది కానీ నువ్వు బయటికి రావటం లేదు, చాలా భయాలు ఉన్నాయి నీకు. కానీ ప్రభు ఈరోజు నన్ను మీకు చూపిస్తున్నాడు. మీరు కూడా సజీవ సాక్షులుగా గొప్ప అభిషేకంతో ప్రభు చెప్పిన మాటకు లోబడి, పిలుపుకు లోబడి మీ జీవితాన్ని సమర్పించుకొని గొప్ప సేవ చేయాలని, మీ కుటుంబాలు వివాహితులైన స్త్రీలైనా మీ కుటుంబాలతో సేవ చేయండి, మీ కుటుంబంలో సేవ చేయండి. మన ఫస్ట్ సేవా పొలము ఏంటంటే మన ఇల్లే, మన కుటుంబమే. మన కుటుంబంలో అందరు రక్షణ పట్టమే మనకున్న దేవుడిచ్చిన ఒక బాధ్యత. కాబట్టి నా ఫ్యామిలీలో స్టార్ట్ చేశాను, నా కుటుంబం అంతా కాపాడుకున్నాను, రక్షణలోకి నడిపించుకున్నాను, రక్షించబడ్డ బిడ్డల్ని బలపరిచాను. ఈరోజు అనేక కుటుంబాలు మనకు దేవుడు ఇస్తున్నాడు, సంఘాలను దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి అట్టి కృప మీ అందరికీ ప్రభు దయచేయను గాక. ఈ టెస్ట్ మనీని రికార్డ్ చేసిన తమ్ముడికి, చెల్లికి కూడా నా యొక్క శుభవందనాలు చెప్తూ, మీకు నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి సాక్ష్యాన్ని, అనుభవాల్ని ప్రతిదీ కూడా వివరించి తెలియజేసినందుకు మరొకసారి ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ కూడా నా వందనాలు. విన్నారు కదండి. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, మరి దైవ సేవకురాలు దేవుని మాటకు లోబడితే ఈరోజు ఎంతగా ఆయన యొక్క సేవలో కొనియాడబడుతుందో అటువంటి ఆధిక్యత ప్రతి స్త్రీ కూడా పొందాలని దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక గుండా ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతాం. అట్టి స్థితిలోకి ప్రతి స్త్రీ వెళ్ళాలని, ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Praise the Lord. God bless you. Thank you.